బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగలబోతోందా? ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లారా? కేసీఆర్ కు చెప్పే ఆయన పార్టీ మారుతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గులాబీ పార్టీలో కేసీఆర్ కు జంపింగ్ల వ్యవహారం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. పార్టీ మారొద్దంటూ కేసీఆర్ స్వయంగా నేతలను వారించినా వాళ్ళు మాట వినడం లేదు. కేసీఆర్ కోటరీ చుట్టూ నేతలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ కోవలోకి మరో ఎమ్మెల్సీ చేరిపోయారు. కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యాదవరెడ్డి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఇక వంటేరు యాదవరెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసి గజ్వేల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యుడిగా విస్తృత సేవలందించాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2006 సంవత్సరం నుండి 2009 వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు. అతను 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. యాదవరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాక 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశాడు. తెలంగాణ శాసన మండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వంటేరు యాదవరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లీడర్లతో సదరు ఎమ్మెల్సీ సంప్రదింపులు పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చేరికకు ముహూర్తం ఖరారవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పార్టీ మారడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎమ్మెల్సీ రాజకీయ కారణాలతోనే పార్టీ మారుతున్నారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుట్టు చప్పుడు కాకుండా పార్టీ మారారు. తమ చేరిక విషయం బయటికి వస్తే గులాబీ లీడర్లు ఎక్కడ అడ్డుపడతారేమోనని కారణంతో చివరి నిమిషం వరకు తమ సన్నిహితులకు సైతం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పార్టీ మారేందుకు సిద్ధమైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్సీ ముందుగానే మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి పార్టీ మారుతున్న విషయాన్ని ఆయనకు వివరించినట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వంటేరు యాదవరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కేసీఆర్. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కోసమే ఆయన్ను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా నిత్యం కేసీఆర్ వెంటే ఉండేవారు. అంతటి సన్నిహిత సంబంధాలు ఉండడంతోనే ఆ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్న విషయాన్ని ముందుగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్సీని కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో ఏఐసీసీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని, అతన్ని చేర్చుకుంటే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశంపై మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం లేట్ అవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.